హాయ్ హలో వెల్కమ్ టు వోల్గా హెల్త్. నేను మీ హేమమాలిని. సో ఈరోజు మనం కేర్ హాస్పిటల్ మలక్పేట్లో ఉన్నాం. సో ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి మాట్లాడడానికి మనతో పాటు చాలామంది డాక్టర్స్ ఇంటర్వ్యూస్ చేసాం. అండ్ ఈరోజు స్పెషల్లీ మనం కన్సల్టెంట్ ఇన్ న్యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్కి సంబంధించినటువంటి డాక్టర్ వేణు మన్నే గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. చాలా సమస్యలు చాలామందికి ఉన్నాయి, చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఉన్నాయి. సో వాటికి సంబంధించి రెగ్యులర్ క్వశ్చన్స్ని నేను మీ తరపున అడిగే ప్రయత్నం అయితే చేస్తాను. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? బాగున్నారు. నమస్తే. సో సార్ మీరు తరచుగా ఎక్కువగా చూసేటువంటి పేషెంట్స్, మీ దగ్గరికి వచ్చేటువంటి పేషెంట్స్లో రొటీన్ సమస్య ఏమన్నా ఉందా అంటే వాట్ యూ విల్ సే సార్ ఫస్ట్? ముఖ్యంగా మనము ఆండ్రాలజీ పరంగా పురుషుల్లో వచ్చే సమస్యల్లో లైంగిక సమస్యలు ఏముంటాయి అంటే అంగస్తంభన సమస్యలు ఉంటాయి. తర్వాత వచ్చేసి శీఘ్రస్ఖలన సమస్యలు ఉంటాయి, ప్రిమేచ్యూర్ ఎజాక్యులేషన్ అంటాము. ఓకే. దాని తర్వాత కోరిక తగ్గిపోవటం, లాస్ ఆఫ్ లిబిడో. దాని తర్వాత వచ్చేసి ఇన్ఫెర్టిలిటీ సమస్య, వెందత్యము అంటాం పురుషుల్లో. ఇన్ఫెర్టిలిటీ సమస్యలు ఉంటాయి. అయితే దీంట్లో మనం ముఖ్యంగా వయస్సు ప్రకారంగా చూసుకుంటే యంగ్ ఏజ్లో అంగస్తంభన సమస్యలు రావడానికి కారణము ముఖ్యంగా మానసిక ఒత్తిడి, ఆందోళన ఉంటుంది, స్ట్రెస్. తర్వాత ఒక రకమైన లాస్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. దాని తర్వాత కొన్ని రకాల మందులు వాడటం వల్ల వాళ్ళు వేరే సమస్యలతోటి, మానసిక సమస్యలకు కానీ, కొన్ని మూర్ఛ వ్యాధికి సంబంధించి, లేకపోతే వేరే ఇంకేదైనా క్రానిక్గా ఉండే జబ్బు కోసం వాడే మందులతోటి దుష్ప్రభావంతో కూడా మనకి అంగస్తంభన సమస్యలు రావచ్చు. ఈ ప్రిమేచ్యూర్ ఎజాక్యులేషన్ అనే దాంట్లో శీఘ్రస్ఖలన సమస్యలు ఒక వయసు తర్వాత యూజువల్గా ఎక్కువగా ఉంటాయి. యూజువల్గా మిడిల్ ఏజ్ అండ్ ఎల్డర్లీ పీపుల్లో మనం కామన్గా చూస్తాం. దాని తర్వాత లాస్ ఆఫ్ లిబిడోకి వచ్చేసిన తర్వాత వయసుతో సంబంధం లేకుండా వాళ్ళల్లో హార్మోన్ సమస్యలు ఉన్న వాళ్ళల్లో ఎక్కువగా, తర్వాత ఒత్తిడి సమస్యలు, ఆందోళన సమస్యలు ఉన్న వాళ్ళల్లో మనకి లాస్ ఆఫ్ లిబిడో అంటే కోరికలు తగ్గిపోవటం అనేది ఉంటుంది. అయితే ఈ ఇన్ఫెర్టిలిటీ దగ్గరికి వచ్చినప్పుడు ఏంటంటే మన జీవన శైలి ఈరోజు టైట్గా బట్టలు వేసుకోవటము, తర్వాత ఆహారంలో అసమతుల్యత అంటే ఇంబ్యాలెన్స్ ఆఫ్ ది డైట్, ఇవన్నీ మనకి ఇన్ఫెర్టిలిటీకి సమస్యలు అవుతుంది. ఓకే. Hi everyone, Nenu mi Vedika. Please subscribe to Volgo Health. Don't forget.